కోడిగుడ్లతో ఎన్నో రకాలు చేసుకొని తింటాం. ఇప్పటి నుండి ఇట్లా ట్రై చేయరు. అదే మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై. టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంటది. సింపుల్ వేలో చెప్తా. చలో ఇక షురు చేద్దామా. ఒక 5 గుడ్లు తీసుకొని ఉప్పు వేసుకొని 15 నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకోరి. తర్వాత పొట్టు తీసేరి. ఇక్కడనే పొట్టు తీసిస్తా. పొట్టు తీసిస్తా అని గుడ్లు తినడానికి రే గుండు వలగొడతా అంటున్నా తాత. ఈ గుడ్లేట్రా నేను చుట్టున్నాయి. సాల్ ఆడుకుంది ఇక్కడ. లోపలికి వెళ్ళిందా మమ్మల్ని సైడ్ తీసి నీకు నచ్చినట్టుగా ముక్కలు కట్ చేసుకోండి. ఇక చూడు నేనైతే ఇట్లా కట్ చేసుకున్నా. చలో ఇప్పుడు ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అది కొంచెం వేడి కాగానే 3 ఉల్లిగడ్డల్ని కీమా కొట్టేసుకోండి. డబ్బులు లేవు కదా మళ్ళీ పడుతుంది గొడవైంది. నీ వీడియో ఖరాబ్ చేస్తా. ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కీమా కొట్టిన కరివేపాకు 3 నుండి 4 గ్రీన్ చిల్లీ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, చిల్లీ పౌడర్ మాత్రం ఇన్స్టాల్మెంట్ లో వేసుకోవాలి. అంటే ఇప్పుడు కొంచెం వేసుకోవాలి, ఇంకొంచెం తర్వాత వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న గుడ్లు కూడా అన్ని వేసుకొని మంచిగా కలుపుకోండి. ఏమన్నా వీడియో ఖరాబ్ చేస్తావా? నువ్వు చెప్పేది ఎట్లుందంటే బార్డర్ బ్యాటర్ గొడవడి మధ్యలో ఎంపర్ నెత్తి వాళ్ళు కొట్టినట్టుంది. సర్లే గానీ మళ్ళీ 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, ఇది కసూరి మేతి, కొంతమంది మార్వాడి మేతి అని కూడా అంటారు. దానితో పాటు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు కలుపుకుంటే మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ.